Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Exodus chapter 20, verse 24. నేటి దిన ధ్యానము కొరకు తీసుకోబడిన వాక్యము నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనంలోనిది. I'll come unto thee and I'll bless thee. నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. Exodus chapter 20 is one of the most important chapters in the whole Bible. నిర్గమకాండము 20వ అధ్యాయము బైబిల్ గ్రంథం అంతటిలో కూడా ఎంతో ప్రాముఖ్యమైన అధ్యాయం. In this chapter, ఈ అధ్యాయంలో God spoke of the 10 commandments to Israel as a whole. ఇజ్రాయెల్ అందరికీ కూడా దేవుడు 10 ఆజ్ఞల గురించి మాట్లాడినాడు. All the Israelites assembled together at the foot of Mount Sinai. సీనాయి పర్వతము అంచు దగ్గర ప్రజలందరూ కూడా అక్కడ చేరి వచ్చినారు. The Lord gave these commands from heaven in an audible voice. దేవుడు పరలోకము నుంచి వినబడే స్వరములో ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత Lord gave laws to Moses concerning the worship and altars. ఆరాధన, బలిపీఠము వీటి గురించిన ఈ ధర్మశాస్త్రం ఏదైతే ఉందో అవి దేవుడు మోషేకి ఇచ్చినాడు. Those were things what we read in verses 22 to 26. 22 నుంచి 26వ వచనం వరకు మనం అది చదువుతున్నాం. Some principles of worship are mentioned here. ఒక ఆరాధన చేసే నియమాలు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ కొన్ని చెప్పబడ్డాయి. God told Moses to warn Israelites not to make other gods. దేవుడు ఇశ్రాయేలీయులకి హెచ్చరించమని మోషేకి చెప్పినాడు. అంటే వేరే దేవుళ్ళని చేసుకోకూడదు, దేవతలను, gods of gold and silver. ఆ బంగారముతోటి వెండితోటి వేరే దేవతలను చేయకూడదు. They should never worship such idols. అటువంటి విగ్రహాలను వాళ్ళు ఎన్నడూ మొక్కకూడదు. But what should the Israelites do if they want to worship God? ఒకవేళ దేవుణ్ణి ఆరాధించాలంటే ఇశ్రాయేలీయులు చేయవలసింది ఏంటి? God explained that they are to worship him by sacrificing burnt and peace offerings. వాళ్ళు దహన బలులు, సమాధాన పరిహారార్థ బలులు అవి చెల్లించి దేవుని ఆరాధించాలని చెప్పినాడు. They have to offer sheep and oxen to him. వాళ్ళు గొర్రెలను లేకపోతే ఎడ్లను బలిగా అర్పించాలని చెప్పినాడు. One important thing to notice is that ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే God excluded the offering of children, that is he has not demanded human sacrifices. దేవుడు మానవ బలి మాత్రం కోరలేదు. అంటే పిల్లల యొక్క బలి దేవుడు ఇక్కడ అసలు కోరట్లేదు. If you read Deuteronomy 12:31 ద్వితీయోపదేశకాండము 12:31 చూస్తే, and also if you read 2 Kings 17:31, రెండవ రాజులు 17:31 చూస్తే, that was the custom that sometimes occurred among the pagans. అక్కడ అన్యులు అంటే విగ్రహారాధిక సృష్టిని ఎవరైతే పూజిస్తూ ఉంటారో వాళ్ళ మధ్య ఉండే ఒక ఆచారం అక్కడ చెప్పబడుతుంది. Especially among the Ammonites. అమ్మోనీయుల దగ్గర. Now God promises to bless them at the time and place they offer animal sacrifices. వారు ఈ జంతువులు లేకపోతే పశువులకు బలులు ఎప్పుడైతే అర్పిస్తారో అక్కడ ఆ సమయమందు ఆ స్థలములో దేవుడు వారిని దీవిస్తానని చెప్తున్నాడు. They do not gain favor from God by making images of gold and silver or by human sacrifices. బంగారము వెండితోటి చేసే దేవతల్ని బట్టి గాని లేకపోతే మానవ బలి అర్పించే ద్వారా దేవుని యొక్క మెప్పు వాళ్ళు ఏమాత్రము పొందుకోరు. And secondly, రెండవదిగా God has given some specifications regarding the altar also. బలిపీఠము ఎలాగైతే కట్టబడాలో దాని గురించి కొన్ని విషయాలు కూడా దేవుడు చెప్పినాడు. The altar they were to make for the animal sacrifices, పశువుల యొక్క బలి అర్పించడానికి వాళ్ళు నిర్మించవలసిన బలిపీఠము, it was to be made from dirt and uncut stone. అది మట్టితోటు చెక్కబడని రాయితోటి దాన్ని కట్టాలి. This prevented them from trying to make an attractive altar. దీని ద్వారా వాళ్ళు ఆకర్షణీయమైన బలిపీఠము చేయకుండా వారికి జాగ్రత్త పడేటట్టు చేసేది. Why did God not permit them to decorate the altar with cut stones? ఇట్లాగా చక్కగా చెక్కబడిన రాళ్లతోటి ఆ బలిపీఠాన్ని అలంకరించడానికి దేవుడు వారిని ఎందుకు అనుమతించలేదు? See, the altar can be compared to the place of worship in the New Testament times. నూతన నిబంధన కాలంలో గనుక చూస్తే ఈ బలిపీఠం అనేది మనం ఆరాధన చేసే స్థలముగా చూసుకోవచ్చు. Altar is a place where the sacrifices are offered. బలిపీఠం అనేది అక్కడ బలియాగము అర్పించే స్థలం. So in the New Testament times, అందుకనే నూతన నిబంధన కాలంలో we can compare our church buildings and their interior decorations and other related structures
where we are gathering to offer our worship unto the Lord. మన మందిర కట్టడాలు ఏవైతే మనం నిర్మించుకుంటున్నామో, ఎక్కడైతే దేవునిని ఆరాధించడానికి చేరి వస్తున్నామో వాటన్నిటినీ కూడా బలిపీఠాలుగా పోల్చి చూడవచ్చు. Our worship is our spiritual sacrifice. మన ఆరాధన మన ఆత్మీయమైన బలియాగం. Now the question is, ఇక్కడ ప్రశ్న ఏంటంటే, why did God not permit them to beautify the altar? ఈ బలిపీఠాన్ని అలంకరించడానికి దేవుడు వారిని ఎందుకు అనుమతించలేదు? Have you ever wondered why God did not permit an idol of himself? ఆ దేవుడు తన ప్రతిమ లేకపోతే తన విగ్రహమే పెట్టుకునేటట్టుగా కూడా ఎందుకు అనుమతించలేదు? ఎప్పుడైనా ఆలోచించారా? What would be wrong with worshipping an image of himself, God himself, such as the picture of Jesus? యేసుక్రీస్తు ప్రభువు వారి పటాన్ని లేకపోతే బొమ్మని పెట్టుకున్నట్టుగా దేవుడు తన విగ్రహాన్ని పెట్టుకొని ఒకవేళ పూజిస్తే దాంట్లో తప్పేంటి? Yes, today I see in some houses the pictures are images. ఈ దినాలలో కొంతమంది ఇళ్లల్లో నేను ఇటువంటి బొమ్మలు లేకపోతే ఇట్లాంటి విగ్రహాలను చూస్తూ ఉంటాను. One has to think about these basic fundamental questions. ఇవి ప్రాథమికమైన ఈ సంగతులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. I believe the answer is దీనికి ఉన్న జవాబు ఏంటంటే, that they would have worshipped and honored the altar because of its beauty and gold, etc., or they would have worshipped the golden idol itself. బంగారము గాని వెండితోటి అలంకరిస్తే ఆ బలిపీఠము దాని యొక్క ఆ అందాన్ని బట్టి దాని సౌందర్యాన్ని బట్టి దాన్ని ఆరాధించడము, లేకపోతే విగ్రహాన్ని బంగారంతో చేశారు కాబట్టి ఆ బంగారపు ప్రతిమను ఆరాధించేవారేమో. So there is a danger of forgetting the true God and worshipping the man-made altars and idols. నిజమైన దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు మనుషులు చేసిన దేవతలను ఆరాధించే ప్రమాదం అక్కడ ఉంది. See, in some of the places కొన్ని స్థలాలలో we say, oh, what a beautiful building, అబ్బా ఎంత మంచిగా ఉందండి what భవనం a అంటాం, decoration. ఎంత చక్కగా Suppose అలంకరించారు. if you made it with gold, people would have worshipped that gold only. ఒకవేళ ఆ బంగారంతో చేస్తే ప్రజలు ఆ బంగారాన్నే They పూజించేవారు. will forget the true God and they will be worshipping the man-made structures. నిజమైన దేవుణ్ణి మర్చిపోయి మనుషులు అలంకరించి కట్టిన ఈ కట్టడాలనే వాళ్ళు అబ్బా అబ్బా అని పూజించేవారు. The Israelites did exactly the same with the bronze serpent made by Moses. ఇశ్రాయేలీలందరూ కూడా సరిగ్గా అదే చేసినారు. ఎప్పుడు మోషే ఎప్పుడైతే అక్కడ వెండితోటి సర్పంని ఇత్తడి సర్పంను చేసినాడో అప్పుడు. Years later, సంవత్సరాల తర్వాత till King Hezekiah broke it. హిజ్కియా అన్న రాజు దాన్ని పగలగొట్టేసేంత We వరకు read it in 2 Kings 18:4. రెండో రాజులు 18:4 చదువుతాం. The Israelites were worshipping that Nehustan, that bronze serpent. ఆ ఇత్తడి సర్పాన్ని ఇశ్రాయేలీలు అప్పటి వరకు పూజిస్తూ ఉండినారు. From all these, వీటన్నిటిని బట్టి we can understand that the Lord is telling that wherever I am worshipped, whether it is in open wilderness or in tabernacle or temple or synagogue or elsewhere, దేవుడు అక్కడ వాళ్ళతో చెప్తున్న సంగతి ఏంటి అంటే, మీరు ఎక్కడైనా సరే నన్ను ఆరాధించేటప్పుడు అది బలిపీఠం దగ్గరైనా కానీ, అది అరణ్యంలో అయినా కానీ, అది సమాజ మందిరంలో కానీ, tabernacle, లేకపోతే అది పరిశుద్ధ గుడారంలో కానీ, I will come unto thee and bless thee. అక్కడికి నేను వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. So he is not comparing whether it is tabernacle or temple or beautified place or ordinary place. ఏదో ఆలయమా లేకపోతే పరిశుద్ధ గుడారమా, అది అలంకరించబడిందా లేకపోతే సామాన్యంగా ఉందా, అలాంటి ఆ విభేదం ఏం చూడట్లేదు He ఆయన. is not bothered about its value or its attraction. దాని యొక్క వెల ఎంత, అది ఎంత ఆకర్షణీయంగా ఉంది, దాని గురించి అనేం పట్టించుకోవట్లేదు. Am I worshipped there or not? That is important. ఆ స్థలములో నేను ఆరాధించబడుతున్నానా లేదా అన్నది ఆయన Whether ఆలోచిస్తున్నాడు. it is an ordinary structure or an ornate structure. అది సామాన్యమైన కట్టడమా లేకపోతే బహు అందంగా కట్టబడిన So కట్టడమా? these words are precisely the same what Jesus spoke. ఇవి యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లాగే మాటలు. Matthew 18:20. మత్తయి సువార్త 18:20. For where 2 or 3 are gathered in my name, there am I in the midst of them. నా నామం పేట ఎక్కడ 2-3 చేరి వస్తారో వారి మధ్యన నేనుంటాను. He is not encouraging any ornate altar. ఏదో అలంకరించబడిన బలిపీఠం దగ్గర నేను ఉంటానని చెప్పట్లేదు. Wherever 2 or 3 are gathered. ఎక్కడైతే 2-3 చేరి ఉంటారో, In a hut, అది గుడిసై ఉండొచ్చు, under a tree, అది చెట్టు కింద ఉండొచ్చు, on the road, ఆ రోడ్డు మీద ఉండొచ్చు, wherever it is, in the ఎక్కడైనా సరే field,
అది లేకపోతే మీ పొలంలో ఉండొచ్చు. So God is not encouraging ornate altars. దేవుడు అలంకరించబడిన బలిపీఠాలని ప్రోత్సహించట్లేదు. Such things will surely distract the minds of the people from God. అలాంటివి ఉంటే దేవుని దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ దృష్టిని అవి మల్చివేస్తూ ఉంటాయి. Often people will feel proud of such altars and places of worship than the true God. నిజమైన దేవుడి గురించి కంటే ఇటువంటి భవనాలు కట్టడాలు చూస్తే వాళ్ళు అతిశయించేవారుగా అయిపోతారు. Even some people today will say, ప్రస్తుత దినాల్లో కూడా కొంతమంది చెప్తారు, "Hey, have you seen my church building? మా చర్చ్ చూసారా మీరు? Arey, ye kaisa hai? అసలు ఎంత బాగుంది, 4 floors, 4 అంతస్తులు, 5 floors." 5 అంతస్తులు. No, God is not giving importance to that building. దేవుడు ఆ కట్టడానికి ఎటువంటి ప్రాముఖ్యత Yeah, ఇవ్వట్లేదు. even today many feel proud of their church buildings. ప్రస్తుత దినాల్లో వారి చర్చ్ భవనాల్ని బట్టి చాలా మంది అతిశయిస్తుంటారు. Oh, you go into so many churches where you have got the fancy work of man's hands. మనుష్యుడు చాలా నిపుణతతోటి చేసిన అలంకార పనులు ఏదైతే ఉన్నాయో అటువంటి మందిరాలకు వెళ్తూ ఉంటారు. Then often our attention will be drawn to the architecture and to the lavishness of it. అప్పుడు మన దృష్టి అంతా కూడా ఆ ఎంత చక్కగా కట్టారు, ఎలా కట్టారు అన్న వాటి మీదకే వెళ్ళిపోతుంది. And there is a danger of not seeing the actual God. నిజమైన దేవుణ్ణి అక్కడ చూడకుండా మనం తప్పిపోయే ప్రమాదం ఉంది. God is forbidding that. దేవుడు దానిని వద్దు అంటున్నాడు. That's why he said, make it with dirt and uncut stones. అందుకనే ఆయన అన్నాడు ఆ బలిపీఠాన్ని మట్టితోనూ లేకపోతే చెక్కబడని రాయితోటి చేయమని. In the New Testament age, నూతన నిబంధన కాలంలో another danger is that the believers are totally committed to their spiritual gifts. విశ్వాసులందరూ కూడా వారి ఆత్మీయ వరములకే చూసుకుంటున్నారన్న ఇంకొక ప్రమాదం ఉంది. And also the ministry and the activities surrounding the worship. ఆరాధనకి చుట్టూ జరుగుతున్న పరిచర్య సేవరే. But they are not totally devoted to Jesus. అయితే యేసుక్రీస్తుకి మాత్రం వారు భక్తి కలిగి ఉండట్లేదు. Often we talk about the ministry we are doing. మనం ప్రతిసారి కూడా మనం చేస్తున్న పరిచర్య గురించే We మాట్లాడుతుంటాం. spend very less time with God. మనము దేవునితోటి బహు కొద్ది సమయం It గడుపుతున్నాం. should not be like that. ఆ విధంగా ఉండకూడదు. The greatest danger is that the gift can replace the giver. That is a danger. చాలా ప్రమాదం ఉంది ఇక్కడ. ఏంటి అంటే మనం ఏదైతే బహుమానం పొందుకున్నామో ఆ బహుమానం ఇచ్చిన వాళ్ళ స్థానంలో ఈ బహుమానం ఉండిపోతుంది. జాగ్రత్త. We must be vigilant. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. The ministry can replace God in our lives. పరిచర్య దేవుడి స్థానంలోనికే వచ్చేసేదిగా ఉంటుంది మన జీవితాల్లో. దాని గురించి జాగ్రత్తగా ఉండండి. The final statement is that they were not to walk on the altar. చివరిగా చెప్పబడుతున్న మాట ఏంటి అంటే వాళ్ళు ఆ బలిపీఠం మీద నడవకూడదు. No steps are there అంటే ఏమీ మెట్లుండవు in those days. ఆ దినాల్లో. Since they wore robes in those days, వాళ్ళు ఇట్లా అంగీ లాంటివి వేసుకునేవారు కాబట్టి suppose if you see from the ground level, ఒకవేళ కింద నుంచి కనుక పైకి చూస్తే their nakedness would be visible from the ground view. వారు కింద నుంచి చూసినప్పుడు వాళ్ళు పైన ఉంటే అంగీలో నుంచి వారి దిగంబర స్థితి కనిపిస్తుంది. That's why they were prohibited to walk on the altar. ఆ కారణాన్ని చేతే ఆ బలిపీఠం పైకి ఎక్కి వాళ్ళు అక్కడ నడవడానికి అనుమతించబడలేదు. So this talks about God's view on public nudity. ఇది మీరు బాహాటంగా మీ దిగంబరత్వాన్ని చూపించకుండా ఉండడానికి కాపాడడానికి తెలియజేస్తుంది. So what God is telling? అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? Don't reveal your body through these naked dresses. మీరు ఇటువంటి వస్త్రాలు అన్ని కనిపించే విధంగా మీ శరీరాన్ని చూపించే విధంగా అలాగ చెయ్యొద్దు. Don't wear revealing dresses. మీరు మీ శరీరము ఆకారాలు కనిపించే వస్త్రాలు మీరు వేసుకోవద్దు. Such things will not allow you to enjoy God's blessings. అటువంటి విషయాలు దేవుని ఆశీర్వాదాలని మిమ్మల్ని అనుభవించేటట్టుగా చెయ్యవు. So before I close, నేను ముగించే ముందు I want to exhort that Jesus does not care about our precious gems or costly metals. మన దగ్గర ఉన్న ప్రశస్తమైన రత్నాలు కానీ చాలా ఖరీదైన విలువైన వజ్రాలు కానీ వాటి గురించి దేవునికి ఏం పట్టింపు లేదు. He wants your heart. ఆయనకి మన హృదయం కావాలి. More than our polished words or decorated buildings. మన అలంకార భాష చక్కని చిలుక భాషలు కాదు, లేకపోతే అలంకరించబడిన భవనాలు కాదు. He values the heart which is truly loving him. ఎవరైతే దేవుడిని నిజంగా ప్రేమిస్తుందో అటువంటి హృదయంనే ఆయన ఎంతో ప్రశస్తమైనదిగా ఎంచుతాడు. So may God help us to worship him accordingly and be blessed. దేవుణ్ణి ఆ రీతిగా మనము ఆరాధించేటట్టుగా దేవుడు మనకి సహాయం చేయనుగాక. తద్వారా దేవుడు మనల్ని దీవించునుగాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, how to worship you, how to offer
on your altars, O Lord, wonderful principles you have taught. ప్రభు మిమ్మల్ని ఎట్లాగా ఆరాధించాలో, బలిపీఠం మీద మేము బలియాగం ఎట్లాగా అర్పించాలో అద్భుతమైన సత్యాలు మీరు మాకు నేర్పినారు. You want obedience, O Lord, than an animal sacrifice. ప్రభు బలి అర్పణ కంటే మీరు విధేయత కోరుతూ ఉన్నారు. And also, you are not interested in ornate, decorated altars. ప్రభు అలంకరించబడిన ఆకర్షణీయమైన బలిపీఠాల గురించి మీరు పట్టించుకోవట్లేదు. O Lord, an altar which is made of dirt and also uncut stones, it is not attractive. ప్రభు ఏదైతే మట్టి చేత చెక్కబడిన రాయి చేత బలిపీఠం కట్టబడుతుందో అది ఆకర్షణీయంగా అయితే ఉండదు. You are interested in, O Lord, pure sacrifices. ప్రభు మీరు పవిత్రమైన బలియాగము గురించే ఆశ కలిగి ఉన్నారు. And we have seen what does it mean not to walk on the altars. ప్రభు బలిపీఠము పైన నడవకూడదు అంటే అది ఏంటో కూడా చూసినాం. That will reveal our nakedness. అది మా దిగంబర స్థితిని బయలుపరుస్తుంది. So we are prohibited to wear, O Lord, exposing dresses. అందుకనే ప్రభు మా శరీరాన్ని కనపరిచే వస్త్రాలు మేము వేసుకోకూడదని మీరు సెలవిస్తున్నారు. That will not bring God's blessings. ఎందుకంటే అది దేవుని ఆశీర్వాదములు తీసుకురాదు. We must be very careful while going to the house of God and coming back. దేవుని ఇంటికి మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలని How తెలియజేస్తున్నారు. to offer the sacrifices also we have seen. ఈ బలియాగములు ఎలాగ అర్పించాలో కూడా మేము చూసినాం. Help us to follow these principles. ఈ నియమాలు మేము పాటించడానికి మీరే సహాయం చేయండి. Guide us throughout this day. ఈ దినమంతా మీరు నడిపించండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.